హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం టమాటా పుదీనా చట్నీ. సో టమాటా చట్నీలో కొత్తిమీర వేస్తారు, కానీ పుదీనా వేస్తే ఇంకా అమోఘంగా ఉంటుంది, రుచి ఇంకొద్దిగా పెరుగుతుందన్నమాట. దాని తయారీ విధానం ఎలాగో చూద్దామా. టమాటాలు ముందుగా కొద్దిగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక బాణల్లో నూనె పోసుకొని టమాటాలు వేసి కొద్దిగా చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాణలు తీసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 దాకా. సో ఒక 2 వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఈ మధ్య హార్ట్కి కొలెస్ట్రాల్కి మంచిది కదండి, అందుకని వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, ఇంకొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఒక 4 నుంచి 5 కాడల వరకు పుదీనా కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రోల్ తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తర్వాత మనము వేయించి పెట్టుకున్న పోపు దినుసులు వేసి మెత్తగా నూరుకోవాలి. చూసారా, రోట్లో చేసిన పచ్చడి అయితే అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. పచ్చళ్ళు కదా, పచ్చళ్ళలోకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. మీరు ఏమి ఇష్టమైతే మెత్తనుప్పు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మధ్య మధ్యలో స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న టమాటాలు తీసుకొని రోట్లో వేసుకొని కొద్దిగా మెదుపుకోవాలన్నమాట. నేను మొత్తం ఒకేసారి వేయలేదు, అడుగున మనము దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కలవాలి కదా, అది ఒకసారి వేసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన టమాటా కూడా వేసేసాను. వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాను అండి. కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసుకొని మంచిగా నూరుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనము రోట్లో వేసుకొని అలా నూరుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి టమాటా పుదీనా చట్నీ. సరే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనా. ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా, మరి పోపు పెట్టేసుకుందాం. సో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసి ఇంగు బాగా దట్టించేసేసి పోపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నూరుకున్న పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట. ఇప్పుడు వేడి అన్నంలో కొద్దిగా, ఎవరికి ఇలా ఇష్టం చెప్పండి, కొద్దిగా నూరుకున్న రోట్లో కొద్దిగా అన్నం వేసుకొని తింటే ఆహా, ఇది కదా రుచి అంటే. ఇప్పుడే మా అమ్మాయి వచ్చింది, ఫుడ్ ఇన్స్పెక్టర్, టేస్ట్ చేస్తుంది, చూడండి, సూపర్ బాగుంది అంటుంది. సో మీరు కూడా నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.